హాయ్ ఎవ్రీవన్, నేను ఈరోజు హాట్ సమ్మర్లో కూల్ దహి వడ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికి ముందుగా 3-4 గంటలు నానబెట్టిన మినప్పప్పు, అందులో జీలకర్ర, ఉప్పు, 2 పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి. గట్టిగా ఉండాలి ఇది. చూడండి ఇలా. తర్వాత దహి వడ అన్నాను కదా, దానికోసం దహి కావాలి కదా. సో ఇలా పెరుగు కొంచెం చిలికి ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, కొంచెం చక్కెర, తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మినపపిండితోని వడలు చేసుకుందాం. ఆయిల్ వేడయింది. ఇలా చేతికి వాటర్ అద్దుకుంటూ వడ వేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. చేతికి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి. అండ్ ఇవి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి, ఇలా ఈజీగా వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే లోపల నుంచి ఉడికి మంచిగా క్రిస్పీగా తయారవుతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు తీసి ఈ వేడి వాటినే వాటర్లో వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వాటర్లో వేస్తే ఏంటంటే తొందరగా మెత్తగా అవుతాయి. అవి కొంచెం మెత్తగా అయ్యే వరకు ఇంకో రౌండ్ వడలు వేసాను. ఇవి ఇప్పుడు మెత్తగా అయిపోయాయి కదా. ఇలా వాటర్ కొంచెం స్క్వీజ్ చేసేసి ముందు కలిపి పెట్టుకున్న పెరుగులో వేసేసుకోవాలి. పెరుగులో వేసాక ఒక 5 to 10 minutes మంచిగా మెత్తగా నాననివ్వాలి పెరుగులో. ఇవి కూడా మళ్ళీ వాటర్లో వేసి పెట్టేస్తున్నాను. ఇప్పుడు పెరుగులో వేసినవి నానిపోయాయి. పైనుండి కొంచెం ఆనియన్, కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఆ పొడి చల్లుకొని తినేసేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.